చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతు కొవ్వు వాడినారు అని చెప్పిన తరువాత మీరు ప్రెస్ మీట్ పెట్టి శ్యామలరావు గారు చంద్రబాబు ఏదైతే చెప్పాడో దానికి తందానా అని చెప్పినటువంటి విషయాలన్నీ చూస్తే దేనికి ఇది పోతున్నది అని చాలా బాధ కలుగుతుంది. దానికి మళ్ళీ చంద్రబాబు గారు ఆలయ శుద్ధి చేయమని చెప్పటం. శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు, చంద్రబాబు నాలుకని. అది శుద్ధి కావాలా? ఇంతటి అబద్ధాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాలుక శుద్ధి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వెంకటేశ్వర స్వామిని వాడటం ఏంది మహానుభావ? చంద్రబాబు గారు చాలా అపచారం చేశారు, చాలా తప్పు చేశారు, చాలా ఘోరం చేశారు. మళ్ళీ చెప్తున్నాం, మేము తప్పు చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చేసి ఉంటే ఆయన చేత నియమించబడ్డటువంటి మేము పాలక మండలి అధ్యక్షులుగా నేను కానీ సుబ్బారెడ్డి కానీ ఏ తప్పు చేసి ఉండినా, ఇంత ఘోర అపచారం చేసి ఉంటే మేము సర్వనాశనం అయిపోవాలని మళ్ళీ చెప్తున్నా. ఈరోజు స్వామివారి ప్రాంగణం ముందు అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నీట మునిగి భగవంతుని ముందర ప్రమాణం చేసి చెప్పా. మళ్ళీ చెబుతున్నా, దానికి సిద్ధంగా ఉన్నాము.